అందరికీ నమస్కారం. ప్రస్తుత రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలపై మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు భరద్వాజ్ గారు. సీనియర్ జర్నలిస్ట్. సార్‌తో మాట్లాడదాం. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం భరద్వాజ్ గారు. నమస్తే అండి. సార్, ఈ ఐబొమ్మకి సంబంధించి ఒక వివాదం నడుస్తుంది సోషల్ మీడియాలో. పోలీసుల్ని ఛాలెంజ్ చేశారంటూ రకరకాల విమర్శలొస్తున్నాయి. ఏం చెప్తారు సార్? పోలీసుల్ని ఛాలెంజ్ చేయటం కన్నా కూడా పరిశ్రమకి చాలా ప్రశ్నలు వేశారాళ్ళు. హ్మ్. అంటే ఆ లెటర్ ఇప్పటిదా లేదో గతంలో కూడా ఒక లెటర్ ఇలాంటిది వచ్చింది. దానిలో నుంచి కొన్ని అభిప్రాయాలు ఎవరన్నా క్రోడీకరించి ఇది తయారు చేశారా అనేది కూడా ఒక ప్రశ్నే కానీ, హ్మ్. ఆ పేరుతో బయట తిరుగుతున్నటువంటి లెటర్ అయితే ఇండస్ట్రీకి ఛాలెంజ్‌గా ఉందది. ఎందుకు అంటే మా ద్వారా సినిమా చూస్తోంది ప్రపంచం అని చెప్పారాళ్ళు. మా ద్వారా అంటే మేము చూపిస్తే సినిమా చూస్తున్నారు 80% ప్రజలు ఈ దేశంలో. హ్మ్. 80% మంది పేదలుగా ఉన్నారు భారతదేశంలో. ఈ పేదలుగా ఉన్నవారు మీరు పెడుతున్నటువంటి రేట్లు, మీరు పెంచుతున్నటువంటి రేట్లు, మీ సినిమా హాళ్ళల్లో ఉన్నటువంటి పాప్‌కార్న్‌లు కొనుక్కోనగలిగే పరిస్థితుల్లో లేరు. హ్మ్. కాబట్టి సినిమా హాల్ అంటే భయపడిపోతున్నారు వాళ్ళందరూ. అలాంటి వాళ్ళకి సినిమా చూపిస్తున్నాం మేము. కాబట్టి మీరు ధరలు తగ్గించండి. థియేటర్‌ని ఎందుకంత కాస్ట్‌లీగా మార్చేశారు మీరు? థియేటర్‌ని ఎందుకు ఆడియన్ ఎనిమీగా మార్చారు? ఇదివరకు సినిమా హాలు ఆడియన్ ఫ్రెండ్లీగా ఉండేది. ఒకప్పుడు సినిమా హాళ్ళలో అంటే సింగిల్ స్క్రీన్స్‌లో సినిమాలేసే రోజుల్లో, మల్టీప్లెక్స్‌లు లేని రోజుల్లో చాలా ఊళ్ళల్లో క్యాంటీన్ ఉన్నప్పటికీ హ్మ్. గేటు దగ్గర కూడా కొన్ని తినుబండారాలు అమ్మేవాళ్ళు. చేగోడీలు లేకపోతే మరొకటో ఇంటి దగ్గర చేసుకొనొచ్చి అక్కడ పెట్టి అమ్మేవాళ్ళు. హ్మ్. ఎలో చేసేవాళ్ళు వీళ్ళు థియేటరోళ్ళు. వాళ్ళు కొనుక్కునేవాళ్ళు. ఇక్కడ క్యాంటీన్‌లో ఆ రోజుల్లో పావలాకి 4 సమోసాలు ఇచ్చే రోజుల్లో, ఈ పావలా పెట్టలేనటువంటి వాళ్ళు 10 పైసలు పెట్టి అక్కడేదో చేగోడీలు కొనుక్కొని లోపలికెళ్ళి కూర్చొని సినిమా చూసేవాళ్ళు. హ్మ్. సినిమాయే ప్రధానం. ఈ తినుబండారాల వ్యాపారం గాదు. ఇప్పుడు తినుబండారాల వ్యాపారం ప్రాథమికమైపోయి లోపలికెళ్ళే వాళ్ళని బట్టలిప్పి చెక్ చేస్తున్నారు. వీళ్ళు ఏ చాక్లెట్ అయినా పెట్టుకొని ఎళ్తున్నారేమో లోపలికి మనం కొనకుండా. హ్మ్. మన రూ. 900 పాప్‌కార్న్ తినకుండా ఈ చాక్లెట్ చప్పరించేసి వచ్చేస్తాడేమో వీడు అని అక్కడ ఒక ఇద్దరు మనుషుల్ని పెట్టి వెతికిస్తున్నారు మనుషుల్ని. హ్మ్. నిలువెల్లా సోదా చేస్తున్నారు. కాబట్టి టిక్కెట్లు కొన్నవాడిని దొంగలాగా చూస్తున్నారాళ్ళు. ఓకే. ఇటువంటి పరిస్థితుల్లో థియేటర్‌లనేవి అంటే సింగిల్ స్క్రీన్స్ చచ్చిపోయినాయి. సింగిల్ స్క్రీన్స్‌ని వాంటెడ్‌గా చంపేశారు. వాంటెడ్‌గా చంపేసి జనాల్ని అంటే సింగిల్ స్క్రీన్ బ్యాచ్ మొత్తాన్ని ఓటీటీలకు గెంటుతున్నారు. ఈ ఓటీటీలకి వెళ్ళి ఖర్చు పెట్టుకోలేని వాళ్ళకి మేము సినిమా చూపిస్తున్నాం అని చెప్తున్నాడు వాడు. హ్మ్. కాబట్టి వాడికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత సినిమా పరిశ్రమకుంది. ప్రధానమైన ప్రశ్నలేంటంటే మీరు హీరోలకు విపరీతమైన రెమ్యూనరేషన్‌లు ఇస్తున్నారు. హీరోలకు విపరీతమైన రెమ్యూనరేషన్‌లు ఇస్తున్నారు. కోట్లకు కోట్లు. ఇలా ఇస్తూ అనవసరమైన కథలు ఏదో ప్రపంచం చూపిస్తాం పాన్ ఇండియా మార్కెట్ అని చెప్పి ఏవేవో తీస్తున్నారు. హ్మ్. మాకు సంబంధం లేని కథలన్నీ. తీసేసి బడ్జెట్ మీ ఇష్టం వచ్చినట్టు పెంచేసుకుని, ఆ భారం వచ్చి జనం మీద ఏస్తే ఎలాగ మీరు? టికెట్ల రేట్లు పెంపు పేరుతో 800కి ఒకళ్ళు టికెట్ అమ్మితే, ఒకళ్ళు రూ. 1000కి అమ్మితే, ఇంకొకడు రూ. 2000కి అమ్మితే ఏమనుకుంటున్నారు జనాలు? కాబట్టి మీరు చేస్తున్నటువంటి జులుంకి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి సినిమా విప్లవకారులం మేము. 80% ప్రజల అండ ఉంది మాకు. హ్మ్. కాబట్టి ఒక రకంగా అంటే ఇది మనకి రాబిన్ హుడ్ థియరీ ఉంది. పెద్దల్ని కొట్టి పేదలకు పెట్టడం. అలా మేము పెద్దల్ని కొట్టి పేదలకు పెడుతున్నటువంటి రాబిన్ హుడ్‌లం హ్మ్. అని చెప్తున్నారు. తెలుగులో చెప్పాలంటే మనకి రాబిన్ హుడ్ తరహా క్యారెక్టర్ ఒకటి 'కొండవీటి దొంగ' అనే పేరుతో చిరంజీవి చేశాడు. అవును. అట్లా వీళ్ళందరూ కూడా తెలుగు సినిమా పాలిటి కొండవీటి దొంగలు. ఆ! వాళ్ళని వాళ్ళు ప్రమోట్ ప్రమోట్ చేసుకుంటూ ఆ చేసుకుంటున్నారు. లెటర్ రాశారు. ఓకే. కాబట్టి దీనికి సమాధానం చెప్పాల్సింది ఇండస్ట్రీ, పోలీసులు కాదు. హ్మ్. రెండోది వీళ్ళు రకరకాల పేర్లతో రకరకాల చోట్ల నుంచి ఆపరేషన్స్ జరుగుతాయి. హ్మ్. మీరు అతి కష్టం మీద ఒక దేశంలో ఉన్నటువంటి దాన్ని ఆపితే, ఆపిన మరుక్షణం ఇంకో దాని నుంచి ఎంటర్ అవుతారు. హ్మ్. ఇదొక గొడవ. దీంతో పాటు ఇంకో గొడవ ఏంటంటే ఆడు రైజ్ చేసిన విషయం, మా కంటెంట్ ఎవరెవరైతే ఎక్కడి నుంచి కన్జ్యూమ్ చేస్తున్నారో, ఏ ఐపీ నుంచి కన్జ్యూమ్ చేస్తున్నారో, ఏ ఫోన్ నంబర్ నుంచి కన్జ్యూమ్ చేస్తున్నారో ఆ డేటా అంతా రికార్డ్ ఉంది మా దగ్గర. హ్మ్. మీరు ఏదో మేము 80% పేదలకి
బడుగు బలహీన వర్గాల నుంచి మొదలు పెడితే మిడిల్ క్లాసు అప్పర్ మిడిల్ క్లాస్ వరకు మేము సరఫరా చేస్తున్నామని అనుకుంటున్నాం. కానీ మా డేటా చూసి మేమే ఆశ్చర్యపోయాం. బా అందులో బాగా బలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా థియేటర్కి రావట్లా. వాళ్ళు కూడా మా కంటెంట్ని తీసుకుని ఇంట్లోనే చూస్తున్నారు హోమ్ థియేటర్ పెట్టుకుని. మీ సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద నిర్మాతలు, పెద్ద పెద్ద నటులు కూడా మా కంటెంట్ డౌన్లోడ్ చేసుకుని చూసిన జాబితాలో ఉన్నారు. కాబట్టి ఈ చిట్టా బయట పెడితే వాళ్ళ జీవితాలు రోడ్డున పడతాయి. బయట పెట్టమంటారా లేదా అని ఛాలెంజ్ చేశారు తొడగొట్టి, బాలకృష్ణ సినిమాలో లాగా. రాజకీయ నాయకులు, మంత్రులు, శాసనాలు చేసేవాళ్ళు, పోలీసు విభాగంలో ఐజీలు, డీజీపీలు ఇంతమంది ఉన్నారు మా దగ్గర, మా కస్టమర్లు. వీళ్ళందరి జాబితా రోడ్డు మీద పెడతాం, ఓకేనా అని ఒక ఛాలెంజ్ విసిరాడు. దానికి కూడా సమాధానం చెప్పాలి. అంటే చాలామంది సెలబ్రిటీస్ వాళ్ళు థియేటర్కి వెళ్ళటం కంటే ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద సినిమా దొరికేస్తుంది కదా అనుకుంటున్నారు. అలాగే రివ్యూలు చెప్పేటువంటి వాళ్ళు కూడా చాలామంది థియేటర్కి వెళ్ళి సినిమా చూసి మాట్లాడరు. ముందు అక్కడికి వెళ్ళి చూసి వస్తున్నారు. లేదు, ముందు మామూలుగా మాట్లాడేస్తారు, ఆ రాత్రికి చూస్తారు సినిమా డౌన్లోడ్ చేసుకుని. రెండవది ఇంకొక మాట అన్నాడు. అంటే ఈ మధ్యకాలంలో సజ్జనార్ గారు కొంతమంది ఇక్కడ పైరసీ యువకుల్ని పట్టుకొచ్చి రోడ్డు మీద పెట్టారు. అంటే వీళ్ళు ఎక్కడో ఒక థియేటర్లో చేస్తున్నారు ఇది కెమెరా పైరసీ, దాన్ని పట్టుకొచ్చి ఇక్కడ ఆన్లైన్లో పెట్టి అమ్ముతున్నారు అని వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఓకే, దీన్ని మెన్షన్ చేశాడు ఆ లెటర్లో. మెన్షన్ చేస్తూ ఈ కెమెరా పైరసీ గాళ్ళని పట్టుకుని మీరు ఏమి సాధిస్తారు అని క్వశ్చన్ చేశారు. ఈ కెమెరా పైరసీ కాదు, వాళ్ళు ఒరిజినల్ క్వాలిటీతో వీడియో బయటకు వస్తుంది. ఈ కెమెరా పైరసీలు ఒకప్పుడు జరిగేవి. ఈ కెమెరా పైరసీ ప్రింట్లు క్వాలిటీ ఉండవు. ఏదో కనిపించిందంటే కనిపించింది, వినిపించిందంటే వినిపించింది అన్నట్టే ఉంటుంది. అవును. ఈ కంటెంట్ మీద ఆయన ఛాలెంజ్ చేశాడు. ఎవరు? రాజమౌళి గారు. మనం కనుక థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా తీస్తే వీళ్ళందరూ చచ్చిపోతారు అన్నాడు ఆయన. కానీ ఒరిజినల్ క్వాలిటీ, ఒరిజినల్ సౌండ్ క్వాలిటీలో కానీ విజువల్ క్వాలిటీలో కానీ ఏమాత్రం తగ్గని ఒరిజినల్ ప్రింట్ బయటకు లీక్ అవుతోంది. అది బస్సుల్లో వేశారు. ఆ మధ్య గేమ్ చేంజరు, అలాగే సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ గారి సినిమా, ఈ రెండు అప్పుడు సంక్రాంతికి ఊరు వెళ్తున్నటువంటి బస్సులన్నింటిలోనూ ప్రదర్శించారని మనం చదువుకున్నాం. అవునండి, వార్తల్లో చూసాం. ఎక్కడి నుంచి లీక్ అవుతున్నాయి ఇవి అంటే అసలు వీళ్ళ నెట్వర్క్ ఎక్కడుంది, లీకేజ్ ఎక్కడి నుంచి జరుగుతోంది, ఇలా 100 గొడవలు ఉన్నాయి దీని చుట్టూ. అంటే థియేటర్లో కెమెరా షూట్లో ఎవరో సెల్ ఫోన్ పట్టుకుని షూట్ చేసి పెడుతున్నవి కాదు అవి. ఇప్పుడు ఎవరైనా సరే ఏ ట్రైన్ జర్నీలో అయినా సరే మీ పక్క సీట్లో కూర్చున్న వాళ్ళు, మీ పక్క బెర్త్ మీద పడుకున్న వాళ్ళు నైట్ టైము ఒక ట్యాబ్ పెట్టుకుని చెవులకి ఇవి పెట్టేసుకుని, ఇయర్పాడ్లు పెట్టేసుకుని అద్భుతమైన క్వాలిటీతో ఆ రోజు రిలీజ్ అయిన సినిమా చూస్తూ కనిపిస్తున్నారు మనకి. ఇటువంటి పరిస్థితి అంటే ఒకప్పుడు ఇదివరకు కూడా జరిగింది. ఇది సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యే టైంకే పైరసీ సీడీలు కూడా వచ్చేవి. అయితే అవి క్వాలిటీ డౌన్లో ఉండేవి. ఇప్పుడు హై క్వాలిటీతో మీకు కంటెంట్ వచ్చేస్తుంది. సినిమా షో పడిన గంటన్నరలో ఇవి రిలీజ్ అవుతున్నాయి. అక్కడ షో కంప్లీట్ అయిపోయి మీరు పబ్లిక్ టాక్ తీసుకుని ఇంటికి వచ్చే స్టూడియోకి వచ్చేసరికి ఇక్కడ సినిమా అవైలబుల్గా వచ్చేస్తోంది మీ ఫోన్లోకి. కాబట్టి ఇంత వేగంగా ఉంది మా నెట్వర్క్, ఇక్కడ నుంచి మీరు బ్రేక్ చేయగలరా అని ఒక ఛాలెంజ్ విసిరాడు. ఈ కంటెంట్ని వారు రకరకాల చోట్ల నుంచి అప్లోడ్ చేస్తారు. ఒక చోట పట్టుకుంటే ఇంకో చోట ఓపెన్ అవుతుంది. ఇప్పుడు పార్న్ వీడియోస్ చూడనివ్వను, అశ్లీల ఇవన్నీ కూడా బ్యాన్ అని చెప్పారు నరేంద్ర మోడీ గారు. చెప్పిన తర్వాత చాలా ఆ సైట్లు మూతపడ్డాయి. కానీ వాళ్ళ దగ్గర డేటాబేస్ ఉంటుంది, ఎవడెవడు కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళకి తెలుసు. అక్కడ ఒక చిట్టా ఉంటుంది. ఈ చిట్టా వాళ్ళందరికీ కూడా వెంటనే మెసేజ్లు వెళ్ళిపోతాయి. మిత్రులారా మీరు నిరుత్సాహపడకండి, ఇది నొక్కండి మీకు అది ఓపెన్ అవుతుంది. వాడు ఆటోమేటిక్గా అది నొక్కుతాడు ఫోన్లో, అది ఇంకో చోట తెరుచుకుంటుంది అది. అవును. అలా కస్టమర్లని అవేర్ చేయటానికి, వాళ్ళని ఎప్పటికప్పుడు మేలుకొల్పటానికి ఒక ప్రక్రియ నడుస్తూ ఉంటుంది, ఏఐ ప్రక్రియ. దీని ద్వారా మేము మా కస్టమర్ బేస్ని యాజ్ ఇట్ ఈస్గా నిర్వహించుకుంటామని చెప్పి వాళ్ళు ఆల్రెడీ నడుస్తోంది. ఇప్పుడు
ఎవరిదైనా సరే ఒక ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకుంటే మనం 100 సైట్లు చూపించొచ్చు. ఉమ్, గవర్నమెంట్ బ్యాన్ అయిపోయినాయని చెప్పి ధైర్యంగా చెప్తున్నటువంటి సైట్లు మనం ఇక్కడ ఓపెన్ చేసి చూపించొచ్చు వాళ్ళకి. ఓకే. సో, ఇది ఇంటర్నెట్ నుంచి కంటెంట్ ఫ్లోట్ అనేదాన్ని కంట్రోల్ చేయటం అంత ఈజీ వ్యవహారం కాదు. కాబట్టి మీరేవైనా చేసుకోండి. మీకు అంతర్జాతీయ స్థాయిలో దీనికి సంబంధించినటువంటి ఫైట్ చేసే నెట్వర్క్ ఉండాలి. దానికి అనేక దేశాల నుంచి మద్దతు ఉండాలి. ఇన్ని ఉంటే తప్ప ఇది సాధ్యమయ్యే పని కాదు. ఇంట్లో నుంచి ఎక్కడ పడితే అక్కడి నుంచి చేస్తారాళ్ళు. అందుకని వాడు ఛాలెంజ్ చేశాడు. అయితే ఉమ్, ఇది టెక్నికల్ ఛాలెంజ్. ఉమ్, కానీ వాళ్ళు చెప్పిన దానిలో కొంత వాస్తవం ఉంది. ఉమ్, సినిమా థియేటర్ ఆడియన్ ఫ్రెండ్లీగా ఉన్న రోజుల్లో జేబులో 10 రూపాయలు ఉంటే సరదాగా ఇద్దరు కలిసి సినిమాకి వెళ్ళేవాళ్ళు సైకిల్ వేసుకుని. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? అంటే సినిమా టికెట్టుకి మించి సినిమా టికెట్ రేటు ఇంటూ 3 వేస్తే స్నాక్ రేట్ ఉంది అక్కడ. ఉమ్, మరి అంత పెంచి ఎందుకు చంపుతున్నారు జనాలు? మీరు తగ్గించండి. చిన్న సినిమాలు కూడా మీరు మల్టీప్లెక్స్లో వేస్తున్నారు. ఉమ్, ఆ చిన్న సినిమా చూడటానికి ప్రేక్షకుడు థియేటర్కి వెళ్తాడు. అంటే ఒక ప్రశ్న వచ్చింది ఇక్కడ. ఐబొమ్మ వాడిని సమర్థిస్తుంటే ఉమ్, ఒక ప్రశ్న నా ముందుకు తీసుకొచ్చాడు ఒక పెద్ద మనిషి. అంటే చిన్న సినిమాలు కూడా వాళ్ళు పైరసీ చేస్తున్నారు. ఉమ్, సరే పెద్ద సినిమాల మీద దాడి చేశారు, బడ్జెట్లు పెంచారు, ఇవన్నీ మాట్లాడుతున్నారు టికెట్ల రేట్లు. చిన్న సినిమాలు కూడా అలాగే చేస్తున్నారు కదా, ఉమ్, దాని సంగతి ఏంటి? దాని సంగతి ఏంటి అని అడిగాడు ఓ సినిమా పరిశ్రమకు చెందిన ఆయన. ఉమ్, అడిగితే నేనేం చెప్పానంటే అలా కాదు, చిన్న సినిమా కూడా మల్టీప్లెక్స్లోనే వేస్తున్నారు. ఆ సినిమాకి ధర తగ్గిస్తున్నారు. 150 రూపాయలు 112 రూపాయలు పెట్టి కూడా చిన్న సినిమాలు వేశారు. ఉమ్, ఓకే బాగుందని చెప్పి 112 రూపాయలకి ఇక్కడ నొక్కేసి టికెట్ తీసుకుంటాడు బుక్ మై షోలో నుంచి. ఉమ్, లోపలికి వెళ్ళి మంచినీళ్ళ సీసా కొంటే అది అర లీటరు 80 రూపాయలకి అమ్ముతాడు. అక్కడ లీటర్ 20 రూపాయలకి బయట దొరుకుతుంది. దాన్ని అర లీటరు 80 రూపాయలకి అమ్మటం ఏంటి? ఉమ్, అది కొనుక్కున్న తర్వాత ఒక పాప్కార్న్ కొనుక్కుంటే 800 అవుతుంది అక్కడికి. టికెట్ ఏమో 120 టికెట్ రూపాయలు, 111 రూపాయలు 112 రూపాయలు టికెట్. పాప్కార్న్, వాటర్ వాడేదో పాప్కార్న్ వాటర్ తీసుకుంటే 1000 రూపాయలు లేచిపోతున్నాయి అక్కడ. ఎందుకు వెళ్తాడు థియేటర్కి? ఆ విషయం తెలియనివాడు వెళ్ళి బలైపోతాడు. లేదా నోరు కట్టుకుని అలా తిరిగి అక్కడ ఏమున్నాయో చూసి చూడటం ద్వారా అదేదో అహనా పెళ్ళంటలో కోట శ్రీనివాసరావు గారు కోడిని కట్టేసి చికెన్ భోజనం పెట్టినట్టు మెజారిటీ జనాలు దానికి వెళ్ళేటువంటి మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు నోళ్ళు కట్టుకుని ఆ బోర్డులు చూసి ఆ ధరలు చూసి ఆశ్చర్యపడి లోపలికి వెళ్ళిపోతారు. ఇటువంటి కండిషన్లో థియేటర్స్ ఉన్నాయి. వీళ్ళ బాధ ఏంటి, వీళ్ళ పెయిన్ ఏంటి? ఇప్పుడు ఐబొమ్మ మీద ఎందుకు దాడి చేస్తున్నారు? ఐబొమ్మ మాత్రమే కాదు, ఇంకా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అవును, మూవీ రూల్స్ ఉన్నాయి. మీరు ఇంటర్నెట్లోకి వెళ్తే 100 దొరుకుతాయి. అయితే వీళ్ళందరికీ ఒకే కంటెంట్ ఫ్లోట్ అవుతోంది. అది ఎక్కడి నుంచి ఫ్లోట్ అవుతోంది? ఒరిజినల్ కంటెంట్ అనే కుళాయి మీరు ఆపగలరా? మీ దగ్గరే ఉందిగా. సినిమా షూట్ మొదలైన రోజు నుంచి మీ మానిటరింగ్లో నడుస్తోందిగా, బయట ప్రింట్ వెళ్ళే వరకు. ఎలా వస్తున్నాయి బయటికి ఎలా వస్తున్నాయి అనే దాని మీద మీకు ఏదైనా అజు ఉందా, నిఘా ఉందా? అది కదా చెక్ చేసుకోవాల్సింది. మీ నుంచి అక్కడికి వెళ్తోంది ఏది? ఇంటర్నెట్ ఎవరైతే అక్కడ సినిమా హాళ్ళలో సినిమా ప్రొజెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి కదా మీరు కంటెంట్ ఇస్తోంది. అక్కడి నుంచి ఏమైనా లీక్ అవుతోందా సినిమా? షో పడిన గంటన్నరలో ఒరిజినల్ ప్రింట్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది మీరు చెక్ చేసుకోండి. అది మీ గొడవ. అది మీరు ఆపితే వాళ్ళకి కంటెంట్ దొరకకపోతే మళ్ళీ వాళ్ళు కూడా కెమెరా ప్రింట్ల మీదే ఆధారపడతారు. మళ్ళీ కెమెరా పట్టుకుని థియేటర్లోకి వస్తారు. సెల్ ఫోన్ పట్టుకునో కెమెరా పట్టుకునో థియేటర్ల దగ్గరకు వస్తారు. అది మీకు పట్టుకోవడం ఈజీ అనుకున్నప్పుడు అది కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే. అంచేత దీనికంటే ముందు చేయవలసిన పని ఏంటంటే, వాళ్ళు ఒకటి అతను రైజ్ చేసినటువంటి క్వశ్చన్స్లో ప్రధానమైన ప్రశ్న, సినిమా ప్రొడక్షన్ కాస్ట్ మీరు అనవసరంగా పెంచుతున్నారు. అది నిజమే కదండి. కంటెంట్ మీద డబ్బులు పెట్టట్లేదు, మీరు కాంబినేషన్ల మీద డబ్బులు పెడుతున్నారు. ఈ కాంబినేషన్ల వలన జనాలకు ఉపయోగం ఏమిటి? కాబట్టి మీరు అది రెక్టిఫై చేసుకోండి. అది రెక్టిఫై చేసుకుని తక్కువ ఖర్చులోనే సినిమాలు తీయండి. మిమ్మల్ని 1000 కోట్లలో సినిమా తీయమని ఎవడడిగాడు? క్వాలిటీ సినిమా తీయండి. ఒకప్పుడు విజయబాపిరెడ్డి గారు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఎన్టీ రామారావు గారికి 5-6 లక్షల రెమ్యూనరేషన్ ఇస్తున్న రోజుల్లోనే
ఆయనకిచ్చేటువంటి ఆ 5, 6 లక్షలు పెడితే 3 చిన్న సినిమాలు తీయొచ్చు అన్నాడు. ఆ తర్వాత ఈయన చిరంజీవి గారికి కోట్ల రూపాయలు ఇచ్చి సినిమాలు తీశాడు. అది వేరే అదే. గొడవ. హ్మ్. అప్పట్లో ఆయన 'బొట్టు కాటుక' ఇలాంటి సినిమాలు చిన్న సినిమాలు తీసి హిట్లు కొట్టేవాడు. హ్మ్. ఈ 'శ్రీధరు' లేకపోతే 'మురళీమోహన్' ఇలాంటి వాళ్ళని పెట్టుకుని. అది ఒక అదొక స్ట్రక్చర్ నడుస్తుంది. బిగ్ బడ్జెట్ సినిమాలు, స్మాల్ బడ్జెట్ సినిమాలు, హ్మ్. బ్లాక్ అండ్ వైట్ సినిమాలు, కలర్ సినిమాలు ఇలా ఒక డివిజన్ నడిచేది. ఓకే. అది కూడా భారీ ఖర్చేం కాదు. అది కూడా మామూలు థియేటర్‌లో వచ్చేది. దానికైనా, దీనికైనా ఖర్చు ఒకటే ప్రేక్షకుడికి. ఓకే. కానీ ఇప్పుడు అలా లేదు. మీకు వాళ్ళ బడ్జెట్ పెరిగితే ఇప్పుడు 'అడవిరాముడు' సినిమాకి టికెట్ల రేట్లు పెంచలేదుగా. హ్మ్. 'వేటగాడు' సినిమాకి టికెట్ల రేట్లు పెంచలేదుగా. నాన్ ఏసీ థియేటర్‌లో రూ. 2.30 బాల్కనీ అయితే అదే ఉంది కదా. హ్మ్. రూ. 10కి టికెట్లు అమ్మటం, అసలు ఈ టికెట్ల రేట్లు పెంపు అనే దాని మీద ఒక డిస్కషన్ జరగాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే. ఇప్పుడు చాలా చోట్ల నుంచి జనాలు తిరగబడుతున్నారు. అంటే అభిమానుల్ని కోసుకు తినేస్తున్నారు. మొదటి రోజు మీకు ప్రీమియర్ షో చూడటానికి వచ్చేవాడు అభిమానే కదా. వాడు ఆ హీరోని అభిమానించిన పాపానికి వాడు గొంతు కోసుకు తినే రైట్ ఎవరిచ్చారు మీకు? అభిమానులకు విడిగా తక్కువ ఖర్చుకు సినిమా చూపించండి. హ్మ్. అది కదా మీరు తిరిగి ఇవ్వాల్సింది. మీ సినిమాని మోస్తున్నారు వాళ్ళు. మిమ్మల్ని ఏదైనా అంటే ఆ ఛానల్ ఆఫీస్కి వచ్చి కొడుతున్నారు వాళ్ళు. అవును. కాబట్టి వాళ్ళని మీరు గౌరవించాలి కదా. మిమ్మల్ని మోస్తున్నారు జనంలోకి. కేసులు వేయించుకుంటున్నారుగా మీ కేసులు వలన. పెట్టించుకుంటున్నారు మీ వలన. అవును. కాబట్టి వాళ్ళకేదో పిలిచి ఒక గదిలో కూర్చోబెట్టి ఒక ఒక 2 థియేటర్‌లో వాళ్ళకి సబ్సిడీ రేట్‌లో సినిమా చూపించాల్సింది పోయి, వాళ్ళకి సినిమా రూ. 1000కి చూపించడం ఏంటి మీరు? మిడిల్ క్లాస్ వాడు 4 రోజులు ఆగి చూస్తాడు. ఇప్పుడు హ్మ్. జనాలు ఎలా తయారయ్యారంటే అద్భుతం, అనితర సాధ్యం అంటే తప్ప థియేటర్‌కి కదలట్లా. ఎందుకంటే ఈ ఖర్చులకు భయపడి. హ్మ్. 2000, 2000, 3000 అవుతాయి. సినిమా హాళ్ళకి జనం రావడం లేదు అనే కంప్లెయింట్ కరెక్ట్ కాదు. సింగిల్ స్క్రీన్స్ చాలా చోట్ల లేపేశారు. హ్మ్. కొన్ని ఊళ్ళలో చూస్తే చాలా బాధేసే పరిస్థితే. 3, 4 సింగిల్ స్క్రీన్స్ జస్ట్ సెలబ్రేటివ్ మోడ్ కోసం ఉంచారు అంతే. ఓకే. మిగిలినవన్నీ లేపేస్తున్నారు. అంటే రియల్ ఎస్టేట్ వెంచర్‌లు వచ్చేస్తున్నాయి అక్కడ. హ్మ్. భారీ నిర్మాణాలు వస్తున్నాయి. పెద్ద పెద్ద స్థలాలు ఉంటాయి థియేటర్లకి. ఆ స్థలాల్లో భారీ కాంప్లెక్స్‌లు వస్తాయి. ఆ భారీ కాంప్లెక్స్‌ల్లో ఎక్కడో పెడితే పైన పీవీఆర్ ఒక 10 స్క్రీన్‌లు పెడతారు. హ్మ్. అంతకుముందు ఒక సింగిల్ స్క్రీన్ ఉన్నటువంటి చోట 10 స్క్రీన్‌లు వస్తాయి. ఈ 10 స్క్రీన్‌లు ఆ ప్రాంతం మొత్తాన్ని కన్జ్యూమ్ చేస్తాయి ఒక షోతో. ఓకే. ఒకప్పుడు సినిమా విజయవాడ లాంటి సెంటర్‌లో 2 థియేటర్‌ల్లోను, హైదరాబాద్‌లో 5, 6 థియేటర్‌ల్లోనూ రిలీజ్ అయ్యేది. హైదరాబాద్, సికింద్రాబాద్ కలిపి 5, 6 థియేటర్లు. హ్మ్. విజయవాడ లాంటి చోట్ల 2 లేకపోతే 3 థియేటర్లు. గుంటూరులో 2 థియేటర్లో, 3 థియేటర్లో వేసేవాళ్ళు. అనంతపూర్‌లో అలా వేసేవాళ్ళు. ఈ 2 థియేటర్ల కల్చర్ ఉంది మనకి. సింగిల్స్ థియేటర్ కూడా వేసేవాళ్ళు సినిమాలు. సింగిల్ థియేటర్ వేసిన సినిమా ఎక్కువ రోజులు రన్ వచ్చేది. హ్మ్. ఈ 2 థియేటర్లు కాబట్టి ఒక వారం రోజులే ఉంచేవాళ్ళు అక్కడ. సెకండ్ థియేటర్. వారం తర్వాత ఒకటే థియేటర్ ఏ సినిమా అయినా. అప్పుడు జనాలు నెమ్మదిగా వెళ్ళి చూసుకుంటూ ఉండేవాళ్ళు సినిమాని. వాళ్ళకి కుదిరినప్పుడు థియేటర్‌కి వెళ్ళేవాళ్ళు. కంటెంట్ అవైలబిలిటీ లేదు. సినిమా చూడాలంటే చచ్చినట్టు థియేటర్‌కి వెళ్ళే చూడాలి. చూడాలి. థియేటర్‌లకు తప్ప ఇంకొక ప్లాట్‌ఫామ్ లేదు. ఇప్పుడు హ్మ్. ప్లాట్‌ఫామ్స్ పెరిగినప్పుడు మీరు ప్రేక్షకుల పట్ల ఎంత బాధ్యతగా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి కదా! జాగ్రత్తగా ఉండాలి. ప్రేక్షకులదేముంది ఆళ్ళే చూస్తారులే అన్న పద్ధతిలో మీరు రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోతే ఎలాగా? అవును. మార్కెట్ ఎకానమీ డిమాండ్ అండ్ సప్లై సిద్ధాంతం ఉంది కాదంటలేదు. హ్మ్. కానీ ఆ పేరు చెప్పి మీరు ఇలా దోపిడీ చేయడం కరెక్టా అనే ప్రశ్నను లేవనెత్తాడు అతను. అది జెన్యూన్ క్వెషనే. హ్మ్. థియేటర్ల నుంచి ప్రేక్షకుల్ని దూరం చేసుకున్నది మీరే. మీరు దూరం చేసుకున్న వాళ్ళకి మేము సినిమా చూపిస్తున్నాం. కాబట్టి మమ్మల్ని మీరు ఏమీ చేయలేరు. 80% మీ దేశ ప్రజల మద్దతు మాకుంది. హ్మ్. మా సైనికులు వాళ్ళందరూ మమ్మల్ని ఏమైనా చేస్తే అని చెప్పి ఒక రకంగా అంటే బందిపోటు సినిమాలో హ్మ్. ఎన్టీ రామారావు గారిని సంకెళ్ళేసి సభకు లాక్కొస్తే నువ్వు నీ పరిపాలన అని రాజనాల మీద చెలరేగిపోతాడు. అలా ఉంది హ్మ్. ఆ లెటర్. ఆ లెటర్. కాబట్టి ఇది కొంచెం పట్టించుకొని నిజానికి బయట ప్రపంచం కూడా పట్టించుకుని సినిమా పరిశ్రమ గురించి మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది.